హలో వెల్కమ్ టు తెలుగు అకాడమీ. సో గంగా రివర్ సిస్టంలో మన ఇంకా నెక్స్ట్ తెలుసుకొచ్చిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు మన గంగా నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఏంటంటే మన డాల్ఫిన్ అనమాట. నేషనల్ అక్వాటిక్ యానిమల్ గంగా డాల్ఫిన్ అనమాట. అంటే గంగాలో మనకి దొరికే డాల్ఫిన్స్ని మనం ఇది మన నేషనల్ అక్వాటిక్ యానిమల్. నేషనల్ అక్వాటిక్ యానిమల్. సో ఓకే, ఇలాగే గంగా క్లీనింగ్ కోసం ఏంటి రకరకాల ప్రాజెక్టులు ఏంటి, రకరకాల ప్లాన్స్ ఏంటో అవి చూద్దాం ఇప్పుడు. నమామి గంగే ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అనమాట. ఇది మన మోదీ గవర్నమెంట్లోని తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్. నమామి గంగే ఏంటంటే గంగాని క్లీన్ చేయడం. అందరికీ తెలుసు గంగా ఈజ్ సో అన్క్లీన్. అంటే ఇప్పుడు మీరు వారణాసి అదే కాశీ కానీ వెళ్ళి చూస్తే ఆల్ డెడ్ బాడీస్, అంటే మనుషుల దగ్గర నుంచి యానిమల్స్, ఆల్ సీవేజ్, చెత్త అన్నీ గంగలో వదిలేసేవారనమాట ఒకప్పుడు. సో యూ సీరియస్లీ డోంట్ బిలీవ్, మనం గంగలో స్నానం చేయడానికి ఒక డుబ్కి ములగడానికి ఒకసారి ములిగితే పైనుంచి యానిమలో, బఫెలోవో, కవ్వో ఏదో డెడ్ బాడీ వెళ్తూ ఉంటాయి. సో మనుషులు. సో దీన్ని తగ్గించాలి అంటే వీ షుడ్ ప్రొటెక్ట్ ఆ గంగా. అసలు మన పవిత్ర నది, అది మన నేషనల్ రివర్ అనేసి చెప్పి నమామి గంగే అని నేషనల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ 2014లో జూలై 2014లోని 20 crores బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ని, ఇది ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసింది. సో దీని ఎయిమ్ ఏంటంటే, గంగా అంత పొల్యూటెడ్, మన మొత్తం దేశంలో ఉన్న సివేజ్లన్నీ, ఊర్లో ఉన్న సివేజ్లన్నీ గంగా మనకి ఏంటంటే అలవాటు, ఎక్కడ నదియో సముద్రం ఫ్లో అవుతుంటే మన ఊర్లో కుళ్ళి కాలువలన్నింటినీ అక్కడ దాన్ని డైవర్ట్ చేసేస్తాం. సో ఇలా కాకుండా, సో గంగలో ఈ చెత్త, ఈ పొల్యూషను, లేకపోతే ఈ డెడ్ బాడీస్ని ఈ అరికట్టడం కోసమని నమామి గంగే ప్రాజెక్ట్ని మన యూనియన్ గవర్నమెంట్ తలపెట్టింది. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే పొల్యూషన్ అబేట్మెంట్ అండ్ రిజువినేషన్ ఆఫ్ గంగా. పొల్యూషన్ లేకుండా చూడడం, మళ్ళీ రెజ్యువనేషన్ అంటే మళ్ళీ దాన్ని పునరస్థితికి తేడాని కోసం అని చెప్పేసి అది మెయిన్ ఎయిమ్ అనమాట. దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ సివేజ్ ట్రీట్మెంట్స్. అంటే గంగలో కుళ్ళు కాలువలు, ఫ్యాక్టరీలు కుళ్ళు, చెత్తలు, ఊర్లో ఉన్న మున్సిపాలిటీ నీళ్లు ఇవన్నీ కలపకుండా ఒక సివేజ్ ట్రీట్మెంట్ తయారు చేయడం. నెక్స్ట్ ఏంటంటే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. రివర్ ఫ్రంట్ అంటే బ్యాంక్స్, అంటే ఇప్పుడు మన గంగా ఒడ్డుల్ని డెవలప్ చేయడం, టూరిజం డెవలప్ చేయడం, అక్కడ చిన్న క్రూజ్ చిన్న షిప్లు పెట్టడం, అట్రాక్ట్ చేయడం. తర్వాత అది పైన ఒక్కటే కాకుండా సర్ఫేస్ క్లీనింగ్. అంటే మన ప్రతి ఒక్కరు గంగకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వేసేస్తూ ఉంటాం. సో కొంచెం హార్డ్ ఆబ్జెక్ట్స్ అలాంటివన్నీ ఏంటవుతాయి, సర్ఫేస్కి వెళ్ళిపోతాయి, ఆర్ కొన్ని డెప్త్లో వెళ్తాయి, కొన్ని సర్ఫేస్లో మిగులుతాయి. పువ్వులు, పాలు, కవర్లు, ఈ చెత్త అంతా క్లీన్ చేయడం అనమాట, సర్ఫేస్ క్లీనింగ్. సో నెక్స్ట్ బయోడైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీ కాన్సెప్ట్లోని గంగా డాల్ఫిన్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ అఫారెస్టేషన్. గంగా బ్యాంక్స్లో, గంగా రివర్, గంగా నది బ్యాంక్స్లో అటుపక్కల ఇటువైపులా చెట్లు బాగా పెంచడం. తర్వాత అవేర్నెస్, గంగ గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం. అంటే దాని పవిత్రత కానీ, లేకపోతే గంగ వల్ల మనకి ఇండియా మొత్తానికి ఎంత ఉపయోగాలు ఉన్నాయి, హౌ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ బెనిఫిటెడ్ బై గంగా రివర్. సో అవేర్నెస్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్ మానిటరింగ్. ఈ ఇండస్ట్రీస్, ద సోకాల్ ఇండస్ట్రీస్ గంగలో వాళ్ళ చెత్తని డైవర్ట్ చేయకుండా, వాళ్ళ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన ఎఫ్లుయెంట్స్ అంటే వ్యర్థ పదార్థాలని గంగలో కలపకుండా అది మానిటర్ చేయడం. నెక్స్ట్ గంగా గ్రామ్ అని ఒక చిన్న విలేజ్ సెటప్ చేయడం అనమాట. సో ఇది వీటి మెయిన్ ఎయిమ్ అనమాట. సో దీని నమామి గంగే ప్రాజెక్ట్ ఎప్పుడు అంటే 2014 జూలైలో. ఎంత బడ్జెట్ అంటే 20 crores బడ్జెట్. ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట, ఎక్స్క్లూజివ్ బై యూనియన్ గవర్నమెంట్. సో దీని ఎయిమ్ ఇది. నెక్స్ట్ దీని నోడల్ ఏజెన్సీ ఎవరు అంటే, ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఇంకొంచెం డెప్త్లో ఎగ్జామ్ని అడగాలి అని అనుకుంటే ప్రతి ఒక్కటి అడుగుతాడు. దీని నోడల్ ఏజెన్సీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యువినేషన్. ఒక ఎక్స్క్లూజివ్ మినిస్ట్రీ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యువినేషన్. ఇంప్లిమెంటేషన్ అథారిటీ ఇవంతా ఓకే. ఇది నోడల్ ఏజెన్సీ. ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు ఈ ప్రోగ్రామ్స్, ఇవన్నీ ఈ సోకాల్డ్ ఈ ఎయిమ్స్ అన్నీ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఎన్ఎంసీజీ అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. దిస్ ఈజ్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ. ఎందుకంటే నరేంద్ర మోదీ కాన్స్టిట్యుయెన్సీ హీస్ ఫ్రమ్, ఆయన ఎంపీగా ఎలెక్ట్ అయింది గంగా నుంచి, వారణాసి నుంచి అనమాట. సో ఇది నమామి గంగే గురించి. నెక్స్ట్ స్మార్ట్ గంగా సిటీస్ అని ఉన్నాయి. స్మార్ట్ గంగా సిటీస్ అంటే స్మార్ట్ గంగా సిటీ స్కీమ్. ఒక 10 సిటీస్, గంగా ఒడ్డునున్న ఒక 10 సిటీస్ని ఎంచుకుని వాటిలోని కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశారు. సో ఆ సిటీస్ ఏంటో చూద్దాం. 10 సిటీస్ అనమాట గంగా ఒడ్డులో. మనం చూసాం కదా, గంగా ఎక్కడి నుంచి, రిషికేశ్ నుంచి మనకి కలకత్తా వరకు గంగా ఉంటుంది. రిషికేశ్, హరిద్వార్, బిజ్నోర్, నరోరా, తర్వాత ఫరక్కాబాద్, ప్రయాగ్రాజ్, నెక్స్ట్ టైం వచ్చి మిర్జాపూర్, వారణాసి, గాజీపూర్, ఛాప్రా, పట్నా. సో ఇలాగ ఇక్కడి నుంచి ఫరక్కా, ఇవన్నీ షాహిబ్గంజ్, ఈ తర్వాత ఫరక్కా, హుగ్లీ అండ్ గంగాసాగర్, కలకత్తా. సో ఇన్ని సిటీస్లో ఈ ఒడ్డునున్న మేజర్ 10 సిటీస్లో తీసుకుని స్మార్ట్ గంగా సిటీ స్కీమ్ అని పెట్టారు. అది ఏంటంటే, ఇది ఎప్పుడంటే ఆగస్ట్ 13, 2016 అనమాట. నమామి గంగే ఇప్పుడు 2014లో, ఇది 2016లో. సో దీని ఎయిమ్ ఏంటంటే సెట్టింగ్ అప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ సీవేజ్ ట్రీట్మెంట్ ఇన్ మెయిన్ 10 సిటీస్. మళ్ళీ అది నమామి గంగేలో ఏం చూసుకున్నాం, సెట్టింగ్ అప్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్స్ కదా. సో సీవేజ్ ట్రీట్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దాని మెయిన్ ఎయిమ్ అనమాట. నెక్స్ట్ ఇది ఏ మోడల్లో ఉంటుంది, పీపీపీ మోడల్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో అనమాట. నెక్స్ట్ ఈ సిటీస్లో ఏంటి అంటే అప్పర్ గంగా రీజన్స్లో, అంటే అప్పర్ గంగా అంటే రిషికేశ్ నుంచి అంటే గోముఖ్ అంటే గంగా ఆరిజిన్, గంగా ఎక్కడ పుట్టిందో అక్కడ నుంచి హరిద్వార్ వరకు అప్పర్ గంగా అంటారు. లోవర్ గంగా అంటే హరిద్వార్ నుంచి వారణాసి వరకు మిడిల్ గంగా. లోవర్ గంగా అంటే వారణాసి నుంచి ఇంకా నెక్స్ట్ కోల్కతా అనమాట. సో మనకి ఇలాగ మూడు రీజన్స్ తీసుకున్నాము. ఇది అప్పర్ గంగా, మిడిల్ గంగా, లోవర్ గంగా. ఓకే, సో వీటిలో అప్పర్ గంగాలో ఏ సిటీస్ అంటే, అప్పర్ గంగాలో ఏ సిటీస్ అంటే గోముఖ్ నుంచి హరిద్వార్. అప్పర్ గంగాకి ఎందుకు అన్నా అంటే హరిద్వార్ ఇంకా ప్లెయిన్స్ అనమాట, గంగా ప్లెయిన్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడ వరకు గంగా హిమాలయాస్ మించి ఫాలో అవుతుంది. ఇంకా హరిద్వార్ వచ్చేసరికి ప్లెయిన్స్లోకి వస్తుంది. అప్పటి వరకు గంగాని ఏమంటాం మనం, హరిద్వార్ వరకు గోముఖ్ నుంచి దేవప్రయాగ్ వరకు గంగా ఈజ్ కాల్డ్ యాజ్ భాగీరథి. తర్వాత అక్కడ నుంచి దేవప్రయాగ్ నుంచి హరిద్వార్ ఎంటర్ అయిన తర్వాత ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గంగా అనమాట. అక్కడి నుంచి గంగా అంటాం. నెక్స్ట్ ఈజ్ మిడిల్ గంగా. ఓకే, మిడిల్ గంగా అంటే హరిద్వార్ నుంచి వారణాసి. ఇది ఇక్కడ ఏమొస్తాయి అంటే హరిద్వార్, బిజ్నోర్, నరోరా, తర్వాత మళ్ళీను మన ప్రయాగ్రాజ్, ఇవన్నీ మిర్జాపూర్, ఫరక్కాబాద్, గాజీపూర్ నుంచి వారణాసి వరకు. బట్ కానీ దీంట్లో ఏ సిటీస్ తీసుకున్నారంటే ఓన్లీ మథుర, వృందావన్ అండ్ వారణాసి. ఇది ఓన్లీ 10 సిటీస్ కదా. అంటే గంగా ఎన్నో సిటీస్ నుంచి ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఫ్లో అవుతుంది. బట్ కానీ 10 ముఖ్యమైన పట్టణాలనే తీసుకున్నాం. సో మిడిల్ గంగాలో ఏంటంటే మథుర ఈజ్ అన్న మళ్ళీ యూపీలో, వృందావన్ కూడా యూపీ. మథుర, బృందావన్ కృష్ణుడి యొక్క జన్మస్థానాలు అండ్ కృష్ణుడి యొక్క ప్లేస్లు అనమాట. వారణాసి, సో ఇది హరిద్వార్ నుంచి. నెక్స్ట్ లోవర్ గంగా రీజన్, వారణాసి నుంచి కోల్కతా. అంటే ఇక్కడ ఎన్ని ప్లేస్లు అంటే లక్నో మళ్ళీ యూపీ, పట్నా కమ్స్ అండర్ బీహార్, షాహిబ్గంజ్ జార్ఖండ్ నుంచి షాహిబ్గంజ్ ఈజ్ ఓన్లీ ప్లేస్ వేర్ గంగా జస్ట్ ఫ్లోస్. ఓన్లీ 40 కిలోమీటర్, జస్ట్ 40 కిలోమీటర్స్ మాత్రమే జార్ఖండ్ని అలా టచ్ అయ్యి వెళ్తుంది. బట్ కానీ జార్ఖండ్ని కూడా గంగా కలుస్తుంది, ట్రావెల్ చేస్తుంది అని మనం రాసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ బ్యారక్పూర్ ఈజ్ అ ప్లేస్ ఇన్ వెస్ట్ బెంగాల్ అనమాట.
1857 రివోల్ట్కి సంబంధించిన ప్లేస్ కూడా ఇది బ్యారక్పూర్. సో అదే వెస్ట్ బెంగాల్, కోల్కతా దగ్గర. సో వారణాసి టు కోల్కతా, ఇది 100% సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. 100% టోటలీ స్టేట్స్ దీంట్లో షేర్ చేసుకో, టోటల్గా 100% సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. సో కానీ మానిటరింగ్ ఎవరు చేస్తారంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ అనమాట. మానిటరింగ్ మాత్రం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, స్పాన్సర్షిప్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ గంగా మీద ఏదైనా కమిటీ గురించి ఇప్పుడు కమిటీస్ని అడుగుతూ ఉంటారు. సో అలాగే కమిటీస్ వచ్చినప్పుడు మాధవ్ చితాలే కమిటీ అనమాట. మాధవ్ చితాలే కమిటీ ఈజ్ రిలేటెడ్ టు గంగా డీసిల్టింగ్. డీసిల్టింగ్ అంటే గంగలో ఇప్పుడు ఒక నది ఏం చేస్తుంది, ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వస్తున్నప్పుడు, హిమాలయాస్ నుంచి ట్రావెల్ చేసి వస్తున్నప్పుడు బోల్డ్ దాంతోపాటు సెడిమెంట్స్ తీసుకొస్తుంది కదా. ఈ సెడిమెంట్స్ రాళ్ళు, రప్పలు, పెబెల్స్, చిన్న ఇసుక, చిన్న కంకడ్ రాళ్ళు, గుళక రాళ్ళు చాలా ఉంటాయి, రకరకాలు, అంటే ఆల్ సైజెస్ ఉంటాయి. సో కొన్ని రోజుల తర్వాత ఏంటవుతుందంటే ఈ రాళ్ళు అలాగ అరిగి 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 కరిగి 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 ఇసుకలాగా చిన్న ఫైన్ క్లే అవుతాయి. ఈ క్లే ఎక్కువ అయిపోతున్న కొద్దీ ఆ రివర్కి ఏంటవుతుందంటే ఆ రివర్ ఛానల్ పక్కకి స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడుతుంటుంది. సో ఇందుకోసం ఏం చేస్తారంటే డీసిల్టింగ్, దాన్ని సైడ్కి కోరుతూ ఉంటారు, తీస్తుంటారు అనమాట ఎప్పటికప్పుడు. సో మాధవ్ చితాలే కమిటీ, ఇట్స్ అ 4-member కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 22nd July 2016. ఈ కమిటీ దేనికి సంబంధించింది అంటే డీసిల్టింగ్ ఆఫ్ రివర్ గంగా. మీరు మాధవ్ చితాలే కమిటీ అంటే కళ్ళు మూసుకుని కమిటీస్ గంగా, ఏదైనా గంగా అని పేరు వస్తే టిక్ చేసి, ఇంకా ఇన్ డెప్త్లోకి వెళ్ళి మాధవ్ చితాలే కమిటీ గంగాలో ఏ పార్ట్ని అడిగాడు అనుకోండి, పొల్యూషన్ కంట్రోలా, సివేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరా, డీసిల్టింగా అంటే డీసిల్టింగ్. ఓకే, సో గంగాకి సంబంధించి కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్స్ ఇవి, రైట్. సో అది మన గంగా రివర్ సిస్టమ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.